సిద్ధాపూర్ గ్రామ శివారులో నెలకొల్పబడే డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ పిలుపు మేరకు ఈరోజు కొత్తూరు మండల రెవెన్యూ మండలంలో తహసీల్దార్ కార్యాలయం మీద ధర్నా కార్యక్రమం నిర్వహించబడ్డది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలంతా వ్యవసాయం మీద జీవించి బతికిపడ్డారు, వ్యవసాయం చేసుకొని జీవించే పరిస్థితి ఉన్నది. దాని మీద జీవిస్తూ దాంతో బతున్నారు, అటు వ్యవసాయం మీదే బతున్నారు. ఇటువంటి పాడి పంటలు వండి పచ్చగా పచ్చదనానికి నిలువైన సిద్ధపూరు తండాల మధ్య ఉన్న ప్రాంతంలో డంపింగ్ యార్డు పెట్టడం చాలా నష్టదాయకం. దాని ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యం కాకుండా పంటలు వండాయి, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం, దాని ద్వారా ఎన్నో నష్టాలు ఉన్నాయి. ఇదే డంపింగ్ యార్డు వల్ల నీటి కాలుష్యం ఎట్లంటే అక్కడ నుంచి కాలుష్యం చెరువుల ద్వారా హైదరాబాద్కు సప్లై నదికి సప్లై హైదరాబాదు ప్రజలకు నీరు అందించే హిమాసాగర్లో పోతాయి నీళ్ళు. కాబట్టి ఇటువంటి ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని, విరమించుకోకపోతే మేము ఎంత ఉద్యమాలకైనా తయారని ఈ జేఏసీ నాయకులు, కుల సంఘాలు, ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈ డంపింగ్ యార్డును ఆవాస ప్రాంతాల కంటే గ్రామాలకు దూరంగా 15 కిలోమీటర్ల దూరాన ఎక్కడైతే అడవి ప్రాంతం ఉండదో అడవి ప్రాంతంలో పెట్టి అక్కడ పెడితే ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇది హైదరాబాద్ దగ్గర ఉన్నది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నది. ముఖ్యంగా పిల్లలు చదువుకు రెసిడెన్షియల్ స్కూల్, అదే ఎస్టీలు KG to PG కాలేజ్ ఉండదు. ఎంత మంచి కాలేజీ! ఆ కాలేజీ మొత్తం రోజు పొగనే కాలేజ్ ఉంటుంది. ఆ చుట్టుముట్టున్న తండాల దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ స్కూళ్ళల్లో కూడా కాలుష్యం ఉంటుంది, అది పొగనే ఉంటుంది. ఎట్లా చదువుకుంటారు, ఎట్లా వాళ్ళ విద్య కొనసాగుతుంది ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఇది పురాతన నుంచి కూడా జేబీ దర్గా అంటే ఫేమస్ దేవాలయం. అంటే అక్కడ చాలా మంది యాత్రికులు వస్తుంటారు, వేల మంది రోజు. ఆ పొగలు ఎట్లా వస్తారు, ఎట్లా పోతారు? పక్కన అనంతపద్మనాభ టెంపుల్ ఉన్నది. అట్లా మంచి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, పాడి పంటలు వండే పొలాలు ఉంటాయి. బడుగు బలహీన వర్గాలు వ్యవసాయం చేసుకునే వాళ్ళు చాలా మంది ఉండరు. చుట్టుముట్టు తండాలు ఉన్నాయి. ఆ తండాలలో పోగుంటే వాళ్ళు ఎట్లా నివసిస్తారల్లా. ఆ పొగలనే కొన్ని తండాలు, ఇప్పుడు పుచ్చలకొండ తండా, ఏలమడ తండా, చింతగడ తండా, ఈ 4 పొగలనే ఉంటాయి. చుట్టుముట్టు ఇంకా చాలా గ్రామాలకు పోతాయి. కానీ ఆ పొగల చుట్టూ పొగలనే ఉండే తండాలు ఉన్నాయి. వాటిలో జీవించాలి, వాళ్ళ బతుకులు ఆగమవుతాయి. కాబట్టి ప్రభుత్వం గ్రహించి ప్రజల క్షేమం కొరకు ప్రజలను క్షేమం చూడాలి, ప్రజల సౌకర్యం చూడాలి. కాబట్టి ఇటువంటి ప్రజలను నష్టపరిచే ఆలోచన విరమించుకున్నారని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.